ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభువారు మనకు గుర్తు చేస్తున్న ఒక ముఖ్యమైన ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనము. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఈ వాక్యం మన జీవితానికి అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ. దేవుడు మన దగ్గర కొంత భాగం కాదు, సంపూర్ణమైన ప్రేమను కోరుతున్నాడు. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే మన భావాలు, మనసులో ఉన్న ఆశలు అన్నీ దేవునిపై నిలిపి ఉంచడం. పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే మన ఆత్మీయ జీవితం ఆయనతో కలిసిపోవడం. పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే మన ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ దేవుని చిత్తానికి లోబడి ఉండడం. ఈ లోకంలో చాలా విషయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి, కానీ దేవుని ప్రేమించేవారు తమ ప్రాధాన్యతను సరిచేసుకుంటారు. దేవుని మొదటి స్థానంలో ఉంచినప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. శాంతి మరియు ఆనందం మనలో నిండిపోతాయి. కనుక మన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాకుండా క్రియల ద్వారా కూడా కనిపించాలి. దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరచాలి. ఇతరులను ప్రేమించడం, క్షమించడం, ఇతరులకు సేవ చేయడం ఇవన్నీ కూడా దేవుని ప్రేమకు సూచనలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయములన్నిటినీ, మా హృదయాంతరంగమంతా కూడా నీకు సమర్పిస్తున్నాము తండ్రి. మేము నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించినట్లు మాకు కొంచెం సహాయం చేయండి ప్రభువా. ఈ లోకంలోని వ్యాకులతలు మరియు ఆకర్షణల నుంచి మమ్మల్ని దూరపరిచి నిన్నే మొదటి స్థానంలో ఉంచినట్లు కృప దయచేయండి. మా ఆలోచనలు, మాటలు, కార్యములు నీ చిత్తానుసారంగా ఉండినట్లు మమ్మలను నడిపించండి. ప్రేమలో పెరగడానికి, ఇతరులను క్షమించడానికి, సేవ చేయడానికి మాకు తగిన బలాన్ని ప్రసాదించండి. నీ ప్రేమను మా జీవితాలతో నింపండి. ఈ ప్రార్థనను యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థించగలను.